బుట్టెలో బ్రేకింగ్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ వద్ద రైలులో మంటలు చెలరేగాయి. మిర్యాలగూడ నుంచి కాచిగూడకు వెళ్తున్న సమయంలో భువనగిరి మండలం నాగరెడ్డిపల్లి గ్రామాన్ని దాటుతున్న సమయంలో పొగలు వచ్చాయి. రైలు కింద భాగంలో మంటలు చెలరేగగా గమనించిన ప్రయాణికులు వెంటనే అధికారులకు అప్రమత్తం చేశారు. దీంతో రైలును బీబీనగర్ స్టేషన్లో నిలిపివేశారు. ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎవరికి ఎలాంటి అపాయం జరగలేదని అధికారులు తెలిపారు. దాదాపు నుంచి కూడా బీబీనగర్ రైల్వే స్టేషన్లోనే గంటల తరబడి రైళ్లు నిలిచిపోయాక దాంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక భువనగిరి జిల్లా బీబీనగర్ వద్ద రైలులో మంటలు చెలరేగాయి. మిర్యాలగూడ నుంచి కాచిగూడకు వెళ్తున్న సమయంలో భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామాన్ని దాటుతున్న సమయంలో పొగలు వచ్చాయి. రైలు కింద భాగంలో మంటలు చెలరేగగా గమనించిన ప్రయాణికులు వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో రైలును బీబీనగర్ స్టేషన్లో నిలిపేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది? ప్రయాణికులందరూ సురక్షితమేనా? రైట్ వరుణ్, యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో అయితే బీబీనగర్ ఏదైతే రైల్వే స్టేషన్ సమీపంలో అయితే రైలు అయితే ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ట్రైన్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో అయితే ఇప్పటికే అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా మంటలు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రధానంగా ఏదైతే బీబీనగర్ అంటే మిర్యాలగూడ నుంచి వెళ్ళి కాచిగూడ వెళ్తున్నటువంటి రైలు ఏదైతే ఉందో భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి దాటుతుండగా అయితే ఇక్కడ పొగలైతే ఒక్కసారిగా అలుముకోవడంతో అయితే ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో ప్యాసింజర్స్ అయితే ఇప్పటికే దానికి సంబంధించినటువంటి రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో అయితే అధికారులు అప్రమత్తమైనప్పటికీ దానికి సంబంధించినటువంటి షార్ట్ సర్క్యూట్ కు అంటే రైలు వెళ్తున్నటువంటి క్రమంలో షార్ట్ సర్క్యూట్ ద్వారా అయితే ఎగిసిపడినటువంటి మంటలను అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎలా జరిగింది ఏందనే కోణంలో కూడా అధికారులు అక్కడ దాన్ని ఘటనకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా తాజాగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే ప్రధానంగా కూడా అక్కడ రైలు ప్రమాదానికి సంబంధించినట్టు కూడా భారీగా ఎగిసిపడినటువంటి మంటలకు కారణంగా కూడా అదుపులోకి తీసుకున్నప్పటికీ దీనికి సంబంధించి ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో పూర్తిగా అయితే ఎవరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదనేది కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా మంటల అదుపులోకి తీసుకున్నటువంటి ఎవరైతే రైల్వే సిబ్బంది ఉన్నారో ఇప్పటికే ఎలాంటి ప్రమాదం లేదని కూడా చెప్తా ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది కూడా. రైట్, థ్యాంక్ యూ సైతులు ఫర్ ది క్లియర్ అప్డేట్స్.